మార్నింగ్ అండ్ హ్యాపీ సాబత్ వన్ అండ్ ఆల్. ఈ యొక్క మరొక ఉదయకాలమందు ఈ యొక్క సబ్బాతు ఉదయమున మనమందరం కూడా మరొకసారి ఈ జూమ్ ప్లాట్ఫామ్లో సమావేశం అవడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఈ యొక్క సబ్బాతు విశ్రాంతి దినం ముందు దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి, అవకాశమును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా ఈ యొక్క సబ్బాతు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం అందరము మరి ఈ యొక్క పాటల కార్యక్రమంలోను ద్వారా సబ్బాత్ బడి పాటల ద్వారా కార్యక్రమంలో దైవారాధన కార్యక్రమం అంతట్లో కూడా మనము దేవునితో సమయం గడుపుచుండగా దేవుడు మన హృదయాలకి నెమ్మదిని, సంతోషమును, సమాధానమును కలుగచేస్తూ అలాగే మన కుటుంబాల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మనము పాటల కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకొని మరి పాటల కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యలో మరి మిస్సెస్ సునీత మైకిల్ గారు ఉన్నారు. వారు పాటల కార్యక్రమాన్ని ఈరోజు నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వ శక్తిగల దేవ, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమందు వేవేల దూతలతో ప్రభువా, మరి సమస్త దూతలతో పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతికాల చేత మహిమపరచబడుతున్న తండ్రి, ఈ లోకమందు నాయన నివసించు అల్పులము, అయోగ్యులము, బలహీనులము, పాపులమైన మా చేత కూడా ప్రభువా మీరు స్తుతింపబడ్డానికి, కొనియాడబడ్డానికి ఇష్టపడి దేవా మాకు మీరు అనుగ్రహించినట్టే ఆధిక్యతను, భాగ్యాన్ని బట్టి దేవా మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని నాయన మా ద్వారా మీరు గణపరచబడ్డానికి నాయన మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రభువా మరి సబ్బాతు దినమున ఉదయమందు మేమందరము కలిసి ఈ విధంగా జూమ్ ప్లాట్ఫామ్లో మేము వేరు ప్రాంతాల నుండి, వేరు స్థలాల నుండి మా గృహాల్లో ప్రభువా మరి మేము సిద్ధపడి ఈ యొక్క విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించి ఒక జ్ఞాపకం ఉంచుకోమని నీవు సెలవిచ్చిన ఈ యొక్క ప్రభువా మీ తండ్రి మాటను బట్టి, మీ వాక్యాన్ని బట్టి మేము సిద్ధపడి నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన ఈ తరుణానికే మీకు వందనాలు దేవా. ప్రభువా మా గృహాల్ని, మా గృహం చుట్టుపక్కల వాతావరణాన్ని, పరికరాల్ని, యొక్క ఇంటర్నెట్ని, ఎలక్ట్రిసిటీని అంతటి కూడా ముఖ్యంగా మా హృదయాన్ని మీరు స్వాధీనంలో ఉంచుకోమని ప్రభువా. మరి ఇదిగో నీవు ఆకాశం అందున్నావు, మేము భూమి అందున్నాము, నీ పాదములు యొద్దని మౌనముగా నీ ఎదుట ప్రభువా మర్యాదగా తండ్రి నిన్ను మరి వినయముతో, విధేయతతో, పరిశుద్ధమైన ఆలోచనతో, మనసుతో ప్రభువా నిన్ను స్తుతించి గణపరిచి కొనియాడుటకు, నిన్ను మహిమపరచుటకు ప్రభువా మమ్మల్ని బలపరచుకుంటున్నా. ఈ సమయంలో తండ్రి మరి పాటల కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకోబోతున్నాం. మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి ప్రభువా బిడ్డను మరి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని, ఈ విశ్రాంతి దిన దీవెనలతోనూ, సంతోషముతోనూ, నెమ్మదితోనూ ప్రభువా మీరు మమ్మలను బలపరచమని వేడుకుంటున్నారు. ఇప్పుడు పాటల కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. మీరే ప్రభువా మీ యొక్క దాసుల ద్వారా తండ్రి మహిమ పొందమని అడుగుతుంది. అలాగే సబ్బాత్ బడి కార్యక్రమంలోను, మరి దేవా సబ్బాత్ బడి పాఠములోను, దైవారాధన కార్యక్రమం, ప్రతి కార్యక్రమంలో మీరే ఆధిపత్యం వహించి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడే యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్, హ్యాపీ సాబత్ ఆల్ ఆఫ్ యూ. ఈ పాటల కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి మొదటి పాటగా 228వ పాట అండి, పెద్ద పాటల పుస్తకం నుంచి, ప్రభువా నేడు మాకీయుమా. ప్రభువా నేడు మాకీయుమా నీ పావానాత్మను,
ఆత్మను ఆత్మను నీ పావనాత్మను ఆదియందు నీటిపైని అల్లాడిన ఆత్మను ఆదియందు నీటిపైని అల్లాడిన ఆత్మను దీర్ఘదర్శులను నింపిన నీ పావనాత్మను ఆ పావనాత్మను ఆత్మను ఆత్మను నీ పావనాత్మను పెంతెకొస్తు దినమందున నీవిచ్చిన ఆత్మను పెంతెకొస్తు దినమందున నీవిచ్చిన ఆత్మను మాకీయుమా యేసు రక్షక నీ పావనాత్మను ఆ పావనాత్మను ఆత్మను ఆత్మను నీ పావనాత్మను లోక ప్రజా నిన్ను చేర్చా మాకీయుమా ఆత్మను లోక ప్రజా నిన్ను చేర్చా మాకీయుమా ఆత్మను పేతురు పౌలులకిచ్చిన నీ పావనాత్మను ఆ పావనాత్మను ఆత్మను ఆత్మను నీ పావనాత్మను ప్రభువా నేడు మాకీయుమా నీ పావనాత్మను. నెక్స్ట్ సాంగ్ నెంబర్ 263 ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం అయినను ఎందుకో నెమ్మది లేదు అయినను ఎందుకో నెమ్మది లేదు సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది ఆధారం నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా విశ్వాసంతో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం విశ్వాసంతో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం అయినను ఎందుకు నెమ్మది లేదు అయినను ఎందుకు నెమ్మది లేదు సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. అయినను ఎందుకు నెమ్మది లేదు, అయినను ఎందుకు నెమ్మది లేదు, సమాధానం కొదువైనది, యేసయ్యా సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. నెక్స్ట్ సాంగ్ 128 అండి, 128. ఈలాటిదా యేసు ప్రేమ, నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా, ఈలాటిదా యేసు ప్రేమ. ఎనలేని పాప కూపమున నేను తనికి మినుకుచును నీదరి కానకుండన్, కనికరము పెంచినాయందు వేగ కొని పోవ నా మేలు కొరకిందు వచ్చే, ఈలాటిదా యేసు ప్రేమ. పెనుగొన్నదు కాబ్దిలోనా నేను మునిగి కుములుచునిడు, నే పునుగుందునప్పుడు నన్ను నీ చూడని త్రోయ లేక, తనదు నెనరు నా పగుపరచి, ఈలాటిదా యేసు ప్రేమ. శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధన మనసులో పుట్టించి పెంచి, బాధలెల్లను బాపి మాపి, ఇట్టి ఆదరణ చూపిన యెహోవాయేమందు, ఈలాటిదా యేసు ప్రేమ. నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా, ఈలాటిదా యేసు ప్రేమ. తర్వాత పాట 141 అండి, యేసు నీ నామామృతముమా. యేసు నీ నామామృతముమా, ఎంత రుచి అయ్యా దేవ, యేసు నీ నామామృతముమా, ఎంత రుచి అయ్యా. మా దోషములను హరించి మోక్ష వాసునిగా చేయుటకు భాసుర ప్రకాశమైన యేసు నీ నామామృతముమా, ఎంతో రుచి అయ్యా. వేడుకలరగ కూడి నిన్ను కొని
యాడు వారికి దేవ వేడుకల రగకు నిన్ను కొని యాడు వారికి కీడు చేసి ఆడు వైరిని గుడనంగ వారి తడ చేసితివి యేసుని నామామృతము మా ఎంతో రుచి అయ్యా పాపములు హారింపవే రాపు మాకయ్యా దేవ పాపములు హారింపనీవే రాపు మాకయ్యా నీ దాపు చేరిన వారికందరి కాపదలు బాపి నిత్య కాపుగతి చూపినావు యేసుని నామామృతము మా ఎంతో రుచి అయ్యా అక్షయ కరుణే శభువన రక్షకా నీవే దేవ అక్షయ కరుణే శభువన రక్షకా నీవే మమ్ము పాక్షముగర క్షీంచి మోక్ష సురక్షణకు దీక్షగొని వీక్షితులమైన మాకు యేసుని నామామృతము మా ఎంతో రుచి అయ్యా అందమగు నీ మందిరమున వందుగా మేము దేవ అందమగు నీ మందిరమున వందుగా మేము నీ సుందర కరుణామృతము మా నిందములయందు గ్రోలుటందుకు సుందరమైన యేసుని నామామృతము మా ఎంతో రుచి అయ్యా థ్యాంక్ యూ అండి. Good morning and happy Sabbath to everyone. We are blessed today because we are here once again in God's presence after a long, tiring week. God's goodness has been with us in our activities throughout the week. This is the time to reflect and to thank the Lord and give praises to his name. Psalm chapter 86 verse 12 says, I will praise thee, O Lord my God, with all my heart, and I will give glory, and I will glorify thy name forevermore. I want to wish you all a warm welcome to the Sabbath school this morning. Thank you. హ్యాపీ సాబత్ ఎవ్రీవన్. మన ప్రారంభ పాటగా క్రైస్తవ కీర్తనలో నుండి సాంగ్ నంబర్ 203 పాడుకుందాము. నే యేసుని వెంబడింతునని. నే యేసుని వెంబడింతునని నేడేగాని నిశ్చయించి తిని నే వెను తిరుగాన్ వెను కాడన్ నేడేసుడు పీల్చిన సుదినం నా ముందు సిలువ నా వెనుకలో కాశల్ నాదే దారి నా మనస్సులో ప్రభు నా చుట్టూ విరోధుల్ నా వారెవరు నా యేసుని మించిన మిత్రులు నాకిలలో కనిపించరని నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించి తిని
కరువులైనను కలతలైనను కలసిరాని కలములేములు కలవరంబులు కలిగినాను కదలనింకా కష్టములైన బదలను నాదు నిశ్చయము యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని శ్రమయైనను బాధలైనను హింసాయైన వస్త్రహీనత ఉపద్రములు ఖడ్గములైన నా యేసుని ప్రేమ నుండినను ఎడబాపెట్టి వాడెవడు నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని నెవెను తిరుగన్ వెనుకాడన్ నేడేసుడు పేల్చిన సుదినం. థ్యాంక్ యూ. Let's bow our heads for prayer. Our gracious, mighty, loving Heavenly Father, King of kings, Lord of lords, Father, I praise you and adore you, Lord. Thank you for granting us this beautiful Sabbath morning for each and every one, for all of us, Father. Lord, I thank you for bringing us together once again, Father. Lord, and I pray for all the sick people, Lord, that couldn't join this Zoom platform, Father. Please be with them, guide them, Father, Lord. And I pray for all the members that are taking part in this Sabbath school program, Father. Be with them, bless them, and give them the knowledge, Father, Lord. And I pray for Mary Helen Auntie, as Auntie is taking the lesson study. Please be with her, touch her lips, Father. Fill your Holy Spirit upon Auntie, Father, Lord. Help us to be aware of thy second coming, Father, Lord, and help us to be example to others and reflect your character day-to-day life. Father, help us to keep a song in our heart, and Lord, help us to build Christ-like character. Ask these few mercies in Jesus' name. Amen. Good morning and happy Sabbath, everyone. I thank God for giving me this privilege to sing a song. సదాకాలము తో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 యేసయ్యా
నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. Good morning and happy Sabbath, dear church members. I would like to thank our Almighty God and Pastor Uncle for giving me this opportunity to give the mission report to you all. As we all know that this quarter's mission report comes to us from our country, India. And today the mission report is entitled as Learning to Love. And it is about Angelina Singh. And it tells us the mission report goes on like this. Angelina Singh decided that she would not like pastors at all when she was 14 years old because that year her mother fell ill and was rushed to a far off hospital to be treated for a serious kidney and gallbladder infection. Her father and mother stayed in the hospital, leaving Angelina and her 10-year-old brother Roshan in their home city, Gorakhpur. The children went to the school on their own and the neighbors fed them. Then Angelina fell ill with jaundice and was hospitalized close to home. She felt so alone and she would always think about her mother who was hospitalized far away from her home. And she would always wish that her church members, her church family, which she would attend every Sunday, she wished that they could come to her and visit her. She would always pray, "Dear God, please send someone to visit me." But then it so happened that no one came to her. After 10 days, she was surprised and happy to see that her father and mother showed up at the hospital. Her mother was completely all right, and Angelina's parents took her home. Soon the girl learned that no one had visited her mother even at the hospital. And then she became very angry and very furious that no one had visited them when they were in the times of trouble. And then she firmly took a decision that she will never trust pastors. And then when anyone would mention the name pastor or the word pastor, she would get so much angry and then she would be very irritated and she didn't like to hear the word pastor. Several years passed, and one day her auntie called her on the phone and she asked her, "Do you know that our city has a church that is called Seventh day Adventist? It has a young pastor. He visited our home," she said. And she asked her to come to her home and meet him. But Angelina, with furious anger, she refused and she didn't want to meet the pastor. "No," she said, "I don't like pastors." The aunt called again and a few days later and again invited Angelina to meet the pastor. "I don't want to see any pastor or go to any church," Angelina said. Then one day it so happened again her aunt called her with the sad news. Her husband had died and she was calling family members to attend the funeral. So she asked Angelina to inform the Adventist pastor about the death and to invite him to come and pray for the family. Angelina called the pastor, and his name was Pradeep Singh. He prayed and encouraged the bereaved family and gave them hope that Jesus is coming again. But then when Angelina's mother saw Pradeep Singh, she was very happy and asked the pastor to visit her home. She had many questions, and she and her father spent 3 hours in the Bible study which the pastor gave. After praying, they asked the pastor to return to the next day, and the pastor invited the family to attend the church on Sabbath. Father, mother, and Roshan went to the church the next Sabbath. They sensed something was different about the church and they had asked for Bible studies. After 3 months, all three were baptized, but Angelina refused to join them.
After the baptisms, the pastor continued giving Bible studies in their house every week. When he visited, Angelina would refuse to sit with them and she would go into another room and waited until he left. Even though she shut the door, she could still hear the discussion and the prayers. A year and a half passed. One day, Angelina abruptly announced to her mother, "Call the pastor. I want to take Bible studies." Everyone was shocked. "How could it happen?" Mother said. "We have been praying for a year and a half." The pastor thought Angelina was joking, but he gave the Bible studies to her. And in the year 2017, Angelina gave her heart to Jesus. A few months after her baptism, Angelina gave another surprise to her parents. She said, "I want to marry the Adventist pastor. I want to be the pastor's wife." Her parents were worried about what the pastor would say, and they cautiously told him about their daughter's wish. They didn't know that the pastor, Pradeep, had been praying for a wife for 3 years. He had never considered Angelina as a possibility, but when he learned about her desire, he couldn't refuse. "I will gladly accept her as my wife," he said with a big smile. Pradeep and Angelina were married in October 2018. Today, Angelina works as a nurse and serves as a deaconess at the church where her husband pastors in Gorakhpur. She is thrilled that God had used her in her life to bring people to Him. 5 relatives and friends have been baptized after seeing the change in her life. Now she thinks that pastors are good men, and now she loves pastors, especially her husband. Angelina also loves Adventist education. After she became an Adventist, she visited the Seventh-day Adventist school in a nearby Varanasi and saw children learning from the Bible. She was very much impressed and convinced her relatives to enroll the children in the boarding school. And now she has brought 6 children to the school, which is one of the projects that will receive the part of the 13th Sabbath offering next week. And they thank us for planning a generous offering. So let us all give our offerings generously so that it will be beneficial for people to know about God and will help to build schools in India. Thank you all. In order to close this Sabbath school, let's sing from Telugu hymnal book, song number 67, Chintaledika Yesu Puttenu. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి మీరగవారు యేసును గాంచిరి స్తుతులో నరించిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొనా చక్కగా బెత్లెహేము పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమి దీనులై సర్వమాన్యులై. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా. చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసముందుమా. పాపమెల్లను బరిహరింపను భరమరక్షకుడవతరించెను. దాపు చేరిన వారికిడుగడు భాగ్యము మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా. చెంత చేరను రండి సర్వజనాంగమా సంతసనుందుమా. థ్యాంక్ యూ. పాస్టర్ గారు, కెన్ యూ హియర్ మీ? ఎస్ అండి. ఓకే సార్, ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడా మా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. పాపులము, అభాగ్యులము, అయోగ్యులము, బలహీనలము, దేనికి పనికిరాని దౌర్భాగ్యులము తండ్రి. కేవలం మీ యొక్క అపారమైన ప్రేమ కృపచేత మాత్రమే నాయన మేము జీవిస్తూ ఉన్నాం తండ్రి. నాయన ప్రస్తుతం మేము జీవిస్తున్నటువంటి అతి భయంకరమైన దినముల్లో మేము జీవిస్తున్నాం తండ్రి. నాయన మాకంటే నాయన ఎంతో తెలివిగల వారు, మేధావులు నాయన, మరి ధనవంతులు, ఐశ్వర్యవంతులు నాయన మరి మీ అందు నిద్రిస్తూ ఉన్నారు తండ్రి. ఇంకలను నాయన మమ్మనైతే నా ప్రభు సజీవుల రెక్కలో ఉంచి మీ సన్నిధిలో నా ప్రభు సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇప్పుడు వరకు నాయన ఈ యొక్క సబ్బాత్ బడి కార్యక్రమంలో నా ప్రభు అని ప్రియ బిడ్డలు పాటలు ఎంతో చక్కనైనటువంటి పాటలతో నాయన మిమ్మల్ని స్తుతించుండగా నాయన ఆ బిడ్డలందరినీ కూడా నాయన మీ సన్నిధిలో ప్రతిష్ఠించుకుంటూ ఉన్నాం తండ్రి. బిడ్డలు మీరు కాచి కాపాడండి నాయన, వారి కుటుంబాల మీద దీవించి ఆశీర్వదించు నా ప్రభు. అదేవిధంగా నా ప్రభు వాక్యాన్ని నా ప్రభు బోధించినటువంటి నా ప్రభు మిస్సెస్ మేరీ హెలన్ గారిని కూడా నా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. నాయన మీ యొక్క మరి ప్రత్యేకంగా నా ప్రభు మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి నా ప్రభు చెప్పినటువంటి వాక్యంలో మేము ప్రత్యేకంగా నేర్చుకొని శ్రద్ధ కలిగి నా ప్రభు నాయన మేము స్థిరపడినట్లుగా బలపడినట్లుగా నాయన ఆత్మీయంగా మీ యొక్క మీలో నాయన ఎదుగుదల నాయన కారణమగినట్లుగా సహాయం దయచేయదని. పాపలమైతే మమ్మల్ని క్షమించమని నా ప్రభు. ఈ యొక్క గుడికి అంతయ్యలో నా ప్రభు ఆది నుంచి అంతవరకు కూడా మీరే మహిమ ఘనత ప్రభావం వహించదని నా ప్రభు. ఈ కొద్దిపాటి మనవులోని ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క వ్యక్తికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క పాటల కార్యక్రమాన్ని నడిపించిన మిస్టర్ అండ్ మిస్సెస్ అద్దలైనటువంటి మైకిల్ అండ్ సునీత మైకిల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి జాయిస్, జసింత్, ప్రియా తేజ అండ్ షిల్హిన్, శాంతి, రామకృష్ణ అందరికి కూడా ఈ సబ్బాత్ బడి పాఠాన్ని నడిపించిన కార్యక్రమాన్ని నడిపించిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆస్వాదించును గాక. దేవుడు మీ యొక్క తలాంతులను హెచ్చించి ఆయన మహిమార్థమై ఇంకను వాడబడినట్లుగా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ యొక్క సమయంలో మరి సబ్బాత్ బడి పాఠంలోకి వెళ్దామండి. మిస్సెస్ మేరీ హెలన్ గారు ఈ సమయంలో సబ్బాత్ బడి పాఠాన్ని బోధించిన ఉన్నారు. వారికి ఈ సమయాన్ని ఇస్తున్నాం, వారిని ఆహ్వానిస్తున్నాం సబ్బాత్ బడి పాఠాన్ని బోధించడానికి. హ్యాపీ సాబత్ అండి అందరికి. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడు అయిన దేవా, పరలోకపు తండ్రి, గడిచిన సబ్బాత్ దినం నుంచి ఈ యొక్క సబ్బాత్ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి అనేక కష్ట నష్టాల నుంచి నాయన, అనేక పరిస్థితుల నుంచి నాయన మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినైనా
మరి ఈ యొక్క పాండమిక్లో నాయన మమ్మల్ని అందరినీ ఈ జూమ్ ద్వారా తండ్రి మీ పాద సన్నిధికి చేర్చినందుకే వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా మేమందరము తండ్రి సంఘంగా తండ్రి కూడి మరి సబ్బాత్ దిన పాఠమును మేము చదువుకొనిచుండగా మరి నాకు కావాల్సిన సహాయం దయచేసి మీరే నన్ను నాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని ఈ సబ్బాత్ దిన పాఠం అంతట్లో మీరు తోడుగా ఉండమని యేసునామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వారం 4వ త్రిమాస సబ్బాత్ బడి పాఠంలో నుండి 12వ సబ్బాత్ బడి పాఠానికి మనం వచ్చి ఉన్నామండి. ఈ 12వ సబ్బాత్ బడి హెడ్డింగ్ ఏంటంటే విశ్రాంతి దినము తెలుసుకొనుట మరియు దేవుని యొక్క ప్రేమను చూపించుట. విశ్రాంతి దినము తెలుసుకుంటా. విశ్రాంతి దినం గురించి మనకి అందరికీ తెలుసండి. అయినా కానీ అసలు విశ్రాంతి దినము అంటే ఏంటి? విశ్రాంతి దినమును సబ్బాతు దినము అని కూడా మనం పిలుస్తాం. అయితే విశ్రాంతి దినము ఈ సబ్బాతు అనేది మనం ఆచరిస్తున్నామండి. మనం ముఖ్య ఉద్దేశము మనం ఎందుకు ఆచరిస్తున్నాము అనేది ఫస్ట్ మనం విశ్రాంతి దినం గురించి చదువుకుందామండి. కొన్ని ఈ భూమిని సృష్టించుటయందు వారములో మొదటి 6 దినములు పనిచేసిన తర్వాత మహోన్నతుడగు దేవుడు 7వ దినమున విశ్రమించెను. అది మన ఆదికాండము మొదటి అధ్యాయంలో ఈ సృష్టిని సృష్టించి 2వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రభువారు మన సృష్టిని అంతటిని సృష్టించి మరి విశ్రాంతి మనకి ఆచరించుటకు ఆయన ఏర్పరిచారండి. సబ్బాతు దినమనగా విశ్రాంతిగా ఇది ఆ దినమును దేవుని సబ్బాతు దినము లేక విశ్రాంతి దినముగా ముద్రించబడిన ఈ విశ్రాంతి దినము. అయితే అందుచేత 7వ దినము ఎల్లప్పుడూ దేవుని విశ్రాంతి దినముగా ఉండవలెను. కాబట్టి మనము ఈ విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా సబ్బాత్ దినముగాని విశ్రాంతి అని పిలవచ్చు. సబ్బాత్ దినాన్ని మనం ఆచరించాలి. అయితే ఈ సబ్బాత్ దినము అంటే విశ్రాంతి దినము 7వ దినము దేవునికి చాలా ఇష్టమైన దినం అండి. కాబట్టి సృష్టికర్త 7వ దినమును ఆదికాండము 2:3లో మనకి చెప్పి ఉందండి. ఈ 7వ దినమును సృష్టికర్త అంటే మన దేవుడు ఆశీర్వదించారు. ఆయన 7వ దినమును పరిశుద్ధపరచును, ఆశీర్వదించెను, పరిశుద్ధపరచును. నిర్మాకాండము 20:11లో 7వ దినమును పరిశుద్ధపరచునని రాసినది. ఏదెను తోటలో 7వ దినమును విశ్రాంతి దినముగా నియమించును. యేసుప్రభువారు ఆదామును సృష్టించిన తరువాత దినమున ఏదెను తోటలోని ఆయన విశ్రాంతి దినమును ఏర్పరిచారు అన్నమాట. విశ్రాంతి దినమును ఆదికాండము 2:1-3లోనే మనకి దేవుడు యేసుప్రభువారు చెప్పారు. అది మానవుడు పాపము చేయక మునుపు నియమింపబడెను గనుక అది ఛాయారూపకములు ఆదాము అవ్వలు పాపము చేసేంత వరకు ప్రవేశపెట్టబడలేదు. అది ఛాయారూపకం. అయితే అది మనుషుల కొరకు నియమింపబడిని యేసు ప్రభువు చెప్పుచున్నాడు. మనుషులు అక్కడ వాడబడిన మాట అపరిమితమైనది గనుక అది యూదులకు అన్యులకు అని కాకుండా సర్వ మానవాళికి కొరకు నియమింపబడినండి. ఇది విశ్రాంతి దినము. అయితే మనుషుల కొరకు అంటే మనుషులందరి కొరకు ప్రభువారు యేసు ప్రభువారు చెప్పుచున్నారు. ఇది విశ్రాంతి దినము, సబ్బాతు దినము అని మానవాళ్ళందరికీ చెప్పినారు. అన్యులనే కాకుండా యూదులనే కాకుండా అందరూ ఆచరించాలి. సృష్టిని గుర్తు పెట్టుకొని యేసు ప్రభువారిని గుర్తు పెట్టుకొని యేసు ప్రభువారిని మనం ఆరాధించాలన్నమాట. అది సృష్టికి గుర్తుగా ఉన్నది. సృష్టి కార్యమందు దేవుడు చేసినట్టుగా మనము 7వ దినమున విశ్రమించిన
ప్రతిసారి మనము ఆ మహనీయమైన కార్యమును జ్ఞాపకార్థముగా దానిని చేయుచున్నాము. ఇది మానవ జాతికి ప్రథముడైన ఆదాముకు ఇయ్యబడెను. మొదటిగా ఫస్ట్ యేసుప్రభువారు ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము అవ్వలను సృష్టించి ఇవన్నీ అన్నిటిని సృష్టించిన వెంటనే ఈ యానిమల్స్ ని అన్నిటిని చూసి యేసుప్రభువారు అందరూ కలిసి వాటిని చూసి ఆనందిస్తూ సృష్టినంతను చూసి ఆనందించిన వెంటనే అంటే మరుసటి రోజునే యేసుప్రభువారు ఏం చెప్పారంటే అందరం కలిసి ప్రభువుని ఆరాధించాలి. ఆరాధించే దినముగా మనం ఈ దినము మనకి నియమింపబడినదని ఏర్పరిచి ఉన్నారు. మనకు ప్రతినిధిగా ఆత్మ ద్వారా మానవ జాతి అంతటికి ఇయ్యబడిన అది యూదులకు మాత్రమే అవతరించుటకు 2300 సంవత్సరములకు పూర్వం నియమింపు. యూదులు రాకముందు 2300 సంవత్సరములకు ముందే నియమింపబడిందంటే బైబిల్ దాన్ని ఎన్నడూ యూదుల విశ్రాంతి దినమని కాక నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము అని పిలుచుచున్నది. అంటే విశ్రాంతి దినం గురించి మనం ఈ విధంగా నేర్చుకున్నాం తెలుసు. వినిపిస్తుంది. వినపడుతుందా పాస్టర్ గారు? వినిపిస్తుందా? వినపడుతుందా? అయితే ఇప్పుడు మనం విశ్రాంతి దినము సబ్బాత్ పాఠంలోకి వెళ్దామని ఇప్పుడు మనం విశ్రాంతి దినం గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాము. మనము ఇప్పుడు మానవ జాతి సృష్టి నుంచి ఈ యొక్క విశ్రాంతి దినము మన వాక్యము కంఠిత వచనము ఏమి ఉన్నదంటే మార్కు 2:27 మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. కాబట్టి మానవ జాతి సృష్టి నుంచి ఈ సబ్బాతు ఆస్వాదిస్తోంది. మనము దానిని శాశ్వతముగా ఉంచుకుంటాం కాబట్టి ఆదికాండము 2:1 చెప్పినట్లుగా ఇది ఈ సమయంలో ఒక స్మారక చిహ్నంగా ఇది మార్గంలో ఒక మైలురాయి. ఇది మనము ఎక్కడ నుండి వచ్చాము, ఎక్కడ ఉన్నాము మరియు మనము ఎక్కడికి వెళ్తున్నామో గుర్తు చేస్తుంది. విశ్రాంతి దినం దేవుని నుండి వచ్చిన ఈ ఆశీర్వాద బహుమతిని మనం ఎలా ఉపయోగించవచ్చో అధ్యయనం చేద్దామండి. మనం ఏం నేర్చుకోవాలి ఈ విశ్రాంతి దినము గురించి? మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే కాబట్టి ఆదికాండం 2:3 కాబట్టి దేవుడు 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. సృష్టికాంతము ఈ పదాలు గుస్తుంది. అయితే శుక్రవారం నేను చెప్పినట్లుగా లేకుండా అన్నీ చూసుకుంటూ ఉన్నారు. అప్పుడు వెంటనే వెంటనే విశ్రాంతి దినమును ఆచరించని చెప్పి ఉన్నారు.
కాబట్టి మరుసటి రోజే సృష్టి 6 దినముల తర్వాత వెంటనే 7వ దినమున విశ్రాంతి దినము, సబ్బాతు దినము అని ప్రత్యేకించి వారు మొదటిగా పూర్తిగా కలిసి ఉన్న రోజు, దేవుడు ఆదాము అవ్వలు కలిసి ఉన్న రోజు, ప్రత్యేకంగా ఆశీర్వదింపబడిన రోజు. అయితే సృష్టికర్త తన రోజును పరిశుద్ధపరిచారు కాబట్టి ఆ రోజు సృష్టికర్త గురించి మరియు వారి చుట్టూ ఉన్న సృష్టి గురించి మరింత తెలుసుకున్నారు. అయితే రోజు ముగిసే సమయానికి తర్వాత సబ్బాతు రోజున వారు రోజువారీ సాయంత్రం సమావేశాలకు అదనంగా దేవునితో మరో పూర్తి రోజు గడపడానికి వారిని ఆహ్వానించారు. ప్రతి సాయంత్రం పూట ఆదాము అవ్వలతో యేసుప్రభు వారు కలిసి వారు సృష్టిని గురించి అన్ని చూసి ఆనందిస్తూ ఉండగా 7వ దినమున సబ్బాతును దేవుణ్ణి మహిమపరచుటకు వారు కూడి ఆనందించాలని ఆహ్వానించినప్పుడు ప్రతి సబ్బాతులోనూ మనం ఎప్పటికీ అదే ఆహ్వానాన్ని మనం అందుకుంటాము. మన అద్భుతమైన సృష్టికర్త గురించి నేర్చుకోవడానికి మరియు మనం పూర్తిగా ప్రతిరోజు అంటే పూర్తి రోజు మొత్తము యేసుప్రభు వారిని సృష్టికర్తను ఆరాధించడానికి సబ్బాత్ దినం అంతా మనము ఆయన్ని కీర్తించుటకు, ధ్యానించుటకు మనము ఆ దినమంతా గడపాలని కోరుతున్నారండి దేవుడు. అయితే మనం ఆ దినాన్ని మనం గడపటానికి ఏ విధంగా గడుపుకోనవలెను ఆ దినము అనేది చెప్తున్నా. మనం ఏ విధంగా సమయాన్ని మనం కనుక్కొని మరి ఆరాధిస్తామో చెప్తున్నారండి. నిర్గమకాండం 16:29లో చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతి వాడును తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడునూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఇక్కడ ఈ సమయంలో మన యేసుప్రభు వారు మరి మన ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వారిని బయటికి తీసుకొచ్చేటప్పుడు వారు ప్రయాణం అంతట్లో 40 సంవత్సరములు వారు ఇశ్రాయేల్ ప్రజలు మరి నడిచి వస్తూ ఉన్నప్పుడు కూడా ఆ ప్రయాణం అంతట్లో 40 సంవత్సరములు కూడా వారు విశ్రాంతి దినమును వారు ఆచరించారండి. అయితే వారు ఎంతకాలము వారు ఐగుప్తులో ఉన్నంత కాలము వారు దేవుని ఆరాధించలేకపోయారు. ఎంతసేపు వారు పనుల్లో వారు ఉండిపోయి వారు దేవుని ఆరాధించలేక వారికి ఏమి మేలులు గాని ఆశీర్వాదం గాని వారు పొందుకోలేకపోయారు అన్నమాట. అయితే వాళ్ళు ఎన్నో కష్టాలు పొందుచూ ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని డెలివర్ చేశారు కాబట్టి వారు ప్రయాణమై మరి మోషే ద్వారా వారు బయలుదేరి వచ్చేటప్పుడు మరి వారు కానాన్ ప్రవేశించడానికి 40 సంవత్సరాలు పట్టింది కదండి. 40 సంవత్సరాల్లో కూడా వారు ప్రయాణం అంతట్లో ప్రతి సబ్బాత్ దినము వారు ఆచరించారండి. అయితే మరి సబ్బాత్ దినాన్ని మరి వారికి దేవుడు ఆహారము ప్రొవైడ్ చేశారు కదండి. ఆ ఆహారాన్ని కూడా వారు ఆహారాన్ని దేవుడు ఏ విధంగా ఇచ్చారు? ప్రతి విశ్రాంతి దినం మనం ఎంతో పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ రోజు మనం ఏ పని చేయకూడదు. దేవుని ధ్యానించటంలోనే మనం ఉండాలి. వేరే వారిని బాధ పెట్టకూడదు. మనం ఎవరితోనూ పని చేయించకూడదు కూడా. మనం చేయకూడదు. కేవలం దేవుణ్ణి ఆరాధించటకు మాత్రమే ఆ దినాన్ని మనం ఉపయోగించుకోవాలన్నమాట. అయితే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మనకి చెప్పిన ఆజ్ఞలను మనం గైకొనే యెడల మనల్ని దేవుడు ప్రేమిస్తారు. కాబట్టి ఆయన ప్రణాళిక ద్వారా మనం ఆచరించినట్లయితే మనకి మేలులు పొందుకోగలమండి. అయితే
వీరు బయలుదేరి వచ్చేటప్పుడు ఆయన శుక్రవారమే మన్నాను వారికి కురిపించేవారు కదండీ ప్రతిరోజు. అయితే శుక్రవారం రోజు డబుల్ మన్నాను కురిపించేవారు. మామూలు రోజుల్లో అయితే మన్నాను కురిపించినప్పుడు ఒకవేళ మనకి అవసరానికంటే ఎక్కువ గనక మనం ఉంచుకున్నట్లయితే అది నెక్స్ట్ డేకి పురుగులు పట్టేసేదన్నమాట. అయితే కానీ శుక్రవారం రోజు వాళ్ళు డబుల్ అంటే సాటర్‌డే కూడా సబ్బాతు దినానికి కూడా వారు కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఉంచుకోవాలి. ఆ దినానికి మాత్రం అది ఏమీ పాడవకుండా మంచిగా ఉంటుందండి. కాబట్టి మన్నాను రెండింతలు పంపారు ప్రభువారు. అప్పుడు ఆయన సబ్బాతు రోజున ఏమీ పంపరు. అయితే ఆ రోజు ఏ పని ఉండదనమాటండి. కేవలం దేవుని ఆరాధించటం మాత్రమే ఉంటుందనమాట. ప్రజలు శుక్రవారం వండిన మన్నా సబ్బాతు రోజుకి ఇంకా బావుంటుంది. అయినప్పటికీ వారు ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకుంటానికి కూడా అది పురుగు పడుతుంది. కాబట్టి సబ్బాతు దినానికి శుక్రవారం నాడే వాళ్ళు కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు. అయితే మనం కూడా ఏం చేయాలండి? మనం కూడా ఈ సబ్బాత్ దినాన్ని మనం చాలా జాగ్రత్తగా విశ్రాంతి దినాన్ని మనం ఆచరించాలి. మరి మనం ఏది కొనుక్కోకుండా ముందు రోజే మనం ప్రిపరేషన్ కలిగి ఉండి, మన సబ్బాత్ దినంను పరిశుద్ధంగా ఆచరించుటకు మనం ప్రయత్నించటమే కాకుండా మనం ప్రాక్టీస్ చేయాలండి. అయితే మనం ప్రాధాన్యత ఇవ్వాలి సబ్బాత్ దినానికి అన్నమాట. సమయం ఇవ్వాలి, ప్రాధాన్యత ఇవ్వవలసిన సమయం మనకి ఇప్పుడు అయితే యెషయా 50:13-14లో నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయగా నాకు ప్రతిష్ఠితమైన పని నీవు ఊరకుండిన ఎడల దినము మనోహరమైనదియు యెహోవా ప్రతిష్ఠిత దిననియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు లేకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను అని యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. అయితే యెషయాలో ఈ విధంగా మనకి చెప్పినారండి. యెషయా 58లో దేవుడు వారి ప్రార్థనను మనం పునః పరిశీలించి ప్రజలు మన పిలుపునిచ్చారన్నమాటండి. వారు ఉపవాసము ఏమైందండి? యెషయా 58లో మనకు చెప్తారు. వారు ఉపవాసం ఉండి తమను అభివృద్ధి చేయమని దేవుణ్ణి కోరారు. అప్పుడు కానీ వారు తమ పనివారిని కూడా దోచుకుంటున్నారు. ఉపవాసం ఉంటారు. కానీ ఆ ఉపవాసము చాలా కొద్ది సమయం ఉంటూ మరి పనివారిని దోచుకుంటారు. పనివారిని మళ్ళీ శిక్షిస్తారు. ఏమీ కరుణ కటాక్షం లేకుండా బిహేవ్ చేస్తా ఉంటారండి. అయితే సరైన విధానం దీనికి విరుద్ధమని దేవుడు వివరించారు. మనం ఇతరులను జాగ్రత్తగా చూసుకోవాలి. మరియు మొదట అవసరమైన వారికి సహాయం చేయాలండి మనం. అప్పుడు మనం అభివృద్ధి చెందుతాము. అయితే ఇది దేవుని సహవాసంలో ఉన్నప్పుడు సబ్బాతుని ఆస్వాదించడానికి ఇవ్వబడుతున్న పిలుపు అన్నమాట. మనకి స్వార్థాన్ని, ఈ వ్యాపారాన్ని వీటన్నిటిని మనం పక్కన పెడితే దేవునికి మొదటి స్థానం మనం ఇచ్చినట్లయితే మనకు మిగతా వాటివన్నీ సరైన ప్రాధాన్యత మనం దేవునికి మరి విశ్రాంతి దినమునకు ఇచ్చినట్లయితే దేవుడు మనకి అన్ని విధాలా సహాయపడతారు. మనల్ని అన్ని విధాలా అభివృద్ధి ఇస్తుంటారన్నమాట అండి. అయితే ఆయనను తెలుసుకోవలసిన సమయము మరియు విశ్రాంతి దినము మార్కు 2:27-28 వరకు చదువుకుందామండి. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. అయితే సమాజ మందిరములలో కానీ సినగోగులలో కానీ ప్రతి సబ్బాతు దినము ధర్మశాస్త్రం చదివి వివరించేవారు. అప్పటి నుంచి కూడా
అయితే దేవుని చిత్తాన్ని గురించి బాగా అర్థం చేసుకోవాలని వారు శాస్త్రాన్ని సూత్రాలని గాని ఈ విధంగా చదువు ఒకరినొకరు చెప్పుకోరన్నమాట. అయినప్పటికీ వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి సబ్బాతు రోజున ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే దాన్ని వివరంగా వివరించడానికి ప్రయత్నించారు. దానిలో భాగంగా సబ్బాతు రోజున మనం ఏమి చేయలేమని చెప్పారు. ఈ విధంగా వారు సబ్బాతును భారంగా మార్చారు. అయితే ఈ సబ్బాత్ దినం రోజు ఏం చేయటానికి వీలు లేదన్నట్టుగా చెప్తా ఉంటారండి. అంటే ఏం చేయకూడదు అంటే మరి యేసుప్రభు వారు ఆ రోజుల్లో మరి ఉన్నప్పుడు ఆయన ఎవరైనా బాధలో ఉన్నప్పుడు లేకపోతే స్వస్థతనిచ్చారండి. అది కూడా వాళ్ళు తప్పు పట్టారు కదండీ అప్పుడు. అయితే అప్పుడు యేసుప్రభు వారు చెప్తారు. యేసు తన చర్యలను మరియు మాటలను సబ్బాతు యొక్క నిజమైన ఉద్దేశాన్ని గుర్తు చేయడానికి ఉపయోగించారు. ఇది మనకు మరియు మన చుట్టుపక్కల వారికి ఒక ఆశీర్వాదకరంగా మారింది. అయితే సబ్బాతు రోజున మరింత సన్నిహితంగా విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్న దేవునిని కలవమని మనము ప్రోత్సహిస్తున్నాము. ఆయన మన కోసం చేసిన దానికి మన కృతజ్ఞత ఫలం మన యొక్క విధేయత అయి ఉండాలి. తప్పకుండా మనం విధేయత కలిగి దేవుణ్ణి విశ్రాంతి దినంను పరిశుద్ధంగా ఆచరిస్తూ ఆయనకు విధేయత కలిగి మనం తప్పకుండా జీవించాలండి. అయితే ఇతరులతో దేవుని గూర్చి పంచుకునే సమయం కూడా ఆ రోజే మనం పంచుకోవచ్చు. అంటే ప్రతిదినము మనం దేవుణ్ణి ఆరాధించాలి కానీ ముఖ్యంగా ఈ విశ్రాంతి దినం రోజు మనం ఆ రోజంతా మనం చాలా పరిశుద్ధంగా మనం తప్పకుండా ఆచరిస్తే మనకు మెండైన దీవెనలు ఉంటాయండి. అయితే మనం సమాజ మందిరాల్లో ఏమవుతుందండి, వారు మొదట క్రైస్తవులు తమ సబ్బాతు సమావేశాల్లో సువార్తను మనం పంచుకుంటూ మరి లేఖనాలను చదువుకుంటూ ద్వారా మళ్ళా వ్యక్తిగత సాక్ష్యాలను ఒకరినొక సాక్ష్యాలను మనం పంచుకుంటూ మనల్ని మనము బలపరుచుకుంటూ యేసుక్రీస్తు గురించి చెప్పుకొంచు ఆ రోజుల్లో కూడా వారు యేసే క్రీస్తు యేసుక్రీస్తే మెస్సియా అని చెప్పుకొంచు వారు నిరూపించుకోగలిగారండి. అప్పుడు అపోస్తుల కార్యములలో మనకి చెప్పిన ప్రకారంగా. అట్లాగే మన సబ్బాతు బడి తరగతుల్లో కూడా మనం బైబిల్ని అధ్యయనం చేసుకొంచు ప్రతి సందర్భంగా మనము లేఖనాలను పరిశీలించుకొని మనం ఒకరినొకరు విషయాలను పంచుకొంచు మన అవకాశం ఉన్నంత వరకు మనకు జరిగిన మేలుని బట్టి మనము మన సాక్ష్యాలను ఇతరులకు పంచుకొంచు మన విశ్వాసాన్ని మన సత్యాల్ని ఈ సబ్బాతు రోజున బహిరంగంగా కానీ మరి ఎక్కడైనా కానీ కూడుకున్నప్పుడు మనం ప్రాథమికంగా ఇటువంటి సత్యాలను మనం బోధించుకోవచ్చు, లేకపోతే కూడా మనం పంచుకోవచ్చు కూడా అండి. కాబట్టి మనం ఈ విధంగా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించినట్లయితే తప్పకుండా మనకి ఎన్నో మేళ్ళు. అయితే దేవుని ప్రేమను గూర్చి మనం ఒకరినొకరు పంచుకొంచు చెప్పుకొంచు ఆయన మనకి చేసిన మేళ్ళు మనము మనం దేవుణ్ణి ప్రేమించినట్లయితే, మనం దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన్ని చెప్పింది ఆచరిస్తే మనం ప్రేమించినట్లు. కాబట్టి విశ్రాంతి దినంను మనం ఆచరించినట్లయితే మనము దేవుణ్ణి ప్రేమించినట్లు. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తే మనం ఏం చేస్తారని దేవుడు మనకి మేలులు చేస్తారు. కాబట్టి మనము మనకి తెలిసిపోతుంది నిజంగా మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారా, లేకపోతే మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, మనం ప్రేమిస్తుంటేనే మనం మేలులు పొందుకుంటున్నామా లేదా అనేది మనకి మన జీవితంలో మనం మరి ధర్మశాస్త్రానుసారంగా జీవించినప్పుడు మనం అన్ని అనుభవాలను పొందుకోగలుగుతామండి. అయితే ఇక్కడ ఎల్ఎన్జి వైట్ గారి ఒక
చిన్న కొటేషన్ మనం చదువుకుందామండి. చదువుకుని ముగించుకుందాము. టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ నుంచి ఒక పారాగ్రాఫ్ చదువుకుందాం. పరిపూర్ణ ప్రేమ లక్షణాలను పెంపొందించుకునేందుకు మనం ఆయన ఇంట్లో సమావేశమై ఉండాలని దేవుడు బోధిస్తాడు. ఇది క్రీస్తు తనను ప్రేమిస్తున్న వారందరికీ పరలోకంలో సిద్ధం చేస్తున్న గృహాల కోసం సహాయం చేస్తుంది. అక్కడ వారు ఆలయంలో సబ్బాతు నుండి సబ్బాతు వరకు, ఒక అమావాస్య నుండి మరొక అమావాస్య వరకు కూడుకొని ఉంటారు. గంభీరమైన పాటలలో సింహాసనంపై కూర్చున్న వానికి, అనగా యుగ యుగములు జీవించుచున్న గొర్రె పిల్లకు స్తోత్రములు మరియు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు. ఇదేనండి ఎల్ఎన్జి వైట్ గారి. కాబట్టి ఈ పాఠాన్ని దీవించినగాక మనందరికి అర్థమైందని నమ్ముచున్నానండి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ సాబత్ వన్స్ అగైన్. ప్రార్థన చేసి ఇక పాఠాన్ని ముగించుకుందాం అండి. ప్రార్థన చేసుకుందాము. తండ్రి, కృపగల దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మీ యొక్క దాసురాలు ఆయన బోధించిన యొక్క సబ్బాత్ పాఠం ద్వారా మేము విన్న సంగతులను, మేము ధ్యానించిన అంశములను బట్టి మీకు వందనాలు దేవా. ఈ యొక్క సబ్బాతు దినము ఎంత ప్రాముఖ్యమైనదో, ఏ విధంగా మేము గైకొనవలెనో, మీరు ఇది మాకు ప్రభువా ఒక సూచనగా, మీరు మా దేవుడని, మేము మీ ప్రజలమని, మా సృష్టికర్తవని మిమ్మల్ని మేము ఆరాధించుటకు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకు ఈ సృష్టి అంతట్లో ప్రభువా కూడా మరి ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఒక సూచనగా మీరు ఏర్పాటు చేశారు. వందనాలు తండ్రి. ప్రభువా, మేము దైవారాధన కార్యక్రమంలోకి మేము వెళ్ళబోతుండగా మీ పరిశుద్ధాత్మ చేత మమ్మలను నింపి, మీరు మాకు బోధకుడై ఉండి మీ పరిశుద్ధాత్మ చేత ప్రభువా మీరు నడిపించి మీరు మహిమ పొందమని, సబ్బాత్ పాఠాన్ని బోధించిన మీ దాసులను, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, బలపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.